చూడండి, ఇక్కడ రిసెప్షన్ జరగదు. దయచేసి మీరందరూ వెళ్ళిపోవచ్చు. అయ్యో అయ్యో, మీరు కూడా. ఎలాగో రిసెప్షన్లో మంచి భోజనం పెడతారు, తిని వెళ్ళొచ్చని అనుకుని ఉంటారు కాబట్టి మీరు భోంచేసి వెళ్ళండి. అవసరం లేదమ్మా. మీ మాటలతో మా కడుపులు నిండిపోయాయి. అయ్యగారొత్తే అయ్యగారికి ఒక మాట చెప్పి మా బిడ్డని మేము తీసుకుని వెళ్ళిపోతాం. అయ్యో, ఆ పని మాత్రం చెయ్యొద్దమ్మా. ఇక్కడ జరిగిందంతా ఆయనకి తెలిస్తే ఏం ఘోరం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అమ్మగారు, నా తానంలో మీరుండి ఆలోచించండి. నా బిడ్డ తానంలో మీ బిడ్డను ఊహించుకోండి. అప్పుడు కూడా మీరిట్టాగే చెప్తారా? మందు తాగితే బాధ తగ్గుతుందంటారు, కానీ నేనెంత తాగినా మందు ఎక్కడలేదు, బాధ తగ్గట్లేదు. దీనంతటికి కారణం ఆ ఎర్ర బస్సు. మధుసూదన్, మధుసూదన్, మధుసూదన్! ఏంటో ఎవరు పిలిచినా మా హిట్లర్ పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. పిలిచినట్టే కాదు, నా ముందే ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. అదిగో అదిగో అనిపించడమే కాదు, నా ముందుకు వస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. తాతయ్య తాతయ్య ఓ. నా ఇంటి మనిషి ఇట్లాంటి దరిద్రపు చోటికి రావడమే మహాపాపం. అలాంటిది నువ్విక్కడికొచ్చిందే కాకుండా మందు తాగి ఇంటి పరువుని బజారుకిడుస్తావా? మధుబాబు, ఈ మందు తాగే అలవాటు నీకెక్కడి నుంచి వచ్చిందిరా? రా ఇంటికి. నేను రాను తాతయ్య. నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టైనా సరే నిన్ను తీసుకెళ్తాను. తాతయ్య, నాకు ఈ రిసెప్షన్ ఇష్టం లేదు. నాకు మ్యారేజ్ అయినట్టు బయట ప్రపంచానికి తెలియటం నాకు ఇష్టం లేదు తాతయ్య. మరీడ మీరు చేసింది ఏంటి మధుబాబు? వీళ్ళందరికీ హరికథ చెప్పినట్టు మన పెళ్లి కథ చెప్పారు కదా. బయట ఎవరికో మన పెళ్లి గురించి తెలిసినప్పుడు మీ బంధువులకి తెలిస్తే ఏటవుతాది? ఆడందరూ మీ గురించి ఎదురు సొత్తున్నారు. మీరీడకొచ్చిన ఈ విషయం ఆడ ఎవరికీ తెలీదు. ఈ విషయం గురించి అందరికీ తెలిస్తే మీ పరువు, పెద్దయ్య గారి పరువు, మన కుటుంబం పరువు పోవడం కన్నా మన పెళ్లి గురించి తెలియడంలో తప్పేటి లేదు కదా మధుబాబు.